ఇవాళ బాస్మతి రైస్తో కొబ్బరి అన్నం. కొబ్బరి పాలు తీసి కొబ్బరి పాలతోటి అన్నం. వేడయ్యే కుక్కర్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం చాలమ్మా, ఎందుకంటే ఇది కొబ్బరి అన్నం కదా, కొబ్బరి పాలల్లో ఆయిల్ ఉంటుంది. కొబ్బరి చిప్ప దాన్ని గ్రైండర్లో వేసి ఇట్లా మెత్తగా చేసుకొని పాలు పిండుకొని ఉంచుకోవాలి. మిక్సీ వేసుకోవటం, ముక్కలు కట్ చేసుకొని మిక్సీ వేసుకోవటం. అప్పుడు బాగా పడి పాలు బాగా వస్తాయి, చిక్కగా వస్తాయి. కొబ్బరి అన్నంలోకి కొంచెం జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, ఇది కొంచెం పుదీనా, కరివేపాకు, చాలా కొంచెం క్యారెట్ ముక్కలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క. ముందుగా వేయాలి వెనక్కి. తర్వాత జీడిపప్పు, క్యారెట్ ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చమ్మా. మేము ఎక్కువ తినము, అందుకని చెప్పేసి కొంచెం ఫ్లేవర్ కోసం వేసాను. పుదీనా, కరివేపాకు కలిపింది. ఇది ఒక్క పచ్చిమిరపకాయ, అంటే ఘాటు తక్కువగా ఉండాలని ఒకటి. వీళ్ళకి రైస్ మేమైతే చిన్న గ్లాసు 2 పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇది బాస్మతి రైస్, అందుకని 10 నిమిషాలే నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ వేగుతున్న దానిలో వేసుకోవాలి. బియ్యం, ఈ బియ్యాన్ని ఈ నూనెలో ఈ మసాలా అంటే మనం ఇందాక వేసామే దాని మసాలా మంచి సువాసన వస్తూ ఉంటుందమ్మా. వేగుతుంటే కొంచెం నీరంతా పోయిద్ది అనమాట. మనం వడకట్టి పోసుకున్న నీరు లైట్గా అంటుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం కొబ్బరి పాలు వేసుకోవాలి. నేను 2 గ్లాసులు బియ్యం వేసుకున్నానమ్మా. 1 గ్లాసుకి 2.5 గ్లాసులు కొబ్బరి పాలు. 1 2 2.5 1 2 2.5 తగినట్టుగా సాల్ట్. కొంచెం ఉడకనిచ్చి అప్పుడు ఇప్పుడు కొంచెం ఉడుకుతుంది కదా, ఈ ఉడుకుతున్నప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కొబ్బరి తొందరగా ఆయిల్ కదమ్మా, ఉడకదు. 4-5 విజిల్స్ రావాలి, లేకపోతే ఉడకదు. ఆయిల్తో ఉడకాలి కదా అదంతా. అది